అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. కిలో చికెన్ ధర 800 రూపాయలు, కిలో బియ్యం ధర 340 రూపాయలు, డజను గుడ్లు 332 రూపాయలు కాగా లీటర్ పాలు 224 రూపాయలుంది. ఇక నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చికెన్ కొండకి కూస్తుంటే గుడ్ల ధరలు తగ్గేదేలే అంటున్నాయి. ఇక పాలు తాగాలన్నా అబ్బో పాలా అనేలా రేట్లు పెరిగిపోయాయి. ఇంతలా పెరిగిన రేట్లు ఎక్కడో కాదు, భారత్తో యుద్ధానికి సై అంటూ కాలు దూతున్న పాకీలా పరిస్థితి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ ఆగ్రహంతో ఊగిపోతోంది. పాక్ దుశ్చర్యకు గుణపాఠం చెప్పాలంటూ ముక్త కంఠంతో స్పందిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్కు వెళ్లే సింధు నదీ జలాలను పూర్తిగా మూసివేసింది. యుద్ధం చేసేందుకు పాకిస్తాన్ను పద్మవ్యూహంలో బంధించింది భారత్. మరోపక్క బలూచీల ఎదురుదాడితో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఆ దేశంపై పిడుగులా పడింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటుతున్న ఆహార ధరలు లక్షలాది మందిని తమ జీవితాలను ఇబ్బంది పెడుతున్నాయి. అక్కడ ధరలు మామూలుగా లేవు. కిలో చికెన్ ధర 800 రూపాయలుండగా కిలో బియ్యం ధర 340 రూపాయలుంది. ఇక గుడ్లు, పాలు విషయానికొస్తే డజను గుడ్లు ధర 332 రూపాయలు, పాలు లీటర్కు 224 రూపాయలుగా ఉంది. ఇక కిలో టమాటా అయితే 150 రూపాయలుంది. వాటితో నిత్యావసర ధరలు కూడా మండుతున్నాయి. ఇకపోతే వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి ముందు ఈ ధరలు ప్రస్తుతానితో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ క్షణంలో అయినా భారత్తో యుద్ధం ప్రారంభం కావచ్చన్న ఊహాగానాలతోనే ఈ ద్రవ్యోల్బణం మరింతగా పెరిగిపోయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ఆహార అభద్రత కారణంగా 10 మిలియన్లకు పైగా ప్రజల ఆకలితో అలమటించే ప్రమాదం ఉన్నందున పాకిస్తాన్ ఆర్థిక దృక్పథం నిరాశాజనకంగా ఉంది. అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న పాకిస్తాన్ భారత్తో సైనిక ఘర్షణను భరించగలదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలను మరింత తీవ్రతరం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1 కోటి మందికి పైగా పాకిస్తానీలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని నివేదికలు చెప్తున్నాయి. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైతే మాత్రం పాక్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుందని చెప్పడానికి ఎలాంటి అనుమానాలక్కర్లేదు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ వీరవికుడుతనంతో లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.